అనుబంధం పార్ట్ 35 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. శ్రీహర్ష పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆనంద్ గారిని. ఆమెని సంతోషంగా అనిపించింది శ్రీహర్షకు. ఇద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టు ఎంత చక్కని జంట అనుకున్నారు అందరూ. శేఖర్ గారికి, జయంతికి చాలా ఆనందంగా ఉంది. ఆకాంక్షకు సంతోషంగా ఉంది. తను పుట్టి పెరిగాక ఒంటరిగానే చూసింది అమ్మను. ఇల్లు కొద్దిగా దూరంగా ఉండగానే అందరం నడిచి వెళ్ళామన్నాడు నవ్వుతూ శ్రీహర్ష. నా మాట ఎత్తకండి ఎవరు అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ. ఏరా మళ్ళీ ఇక్కడ కొత్త ప్లానా అంటూ నవ్వారు శేఖర్ గారు. అక్కడితో స్లోగా నడిచాడు శ్రీహర్ష. అందరూ ఇంటి దగ్గరికి చేరుకున్నారు. హర్ష బయట నుండి చూస్తున్నాడు. తండ్రితో నడిచి వస్తున్న ఆమనిని అందర్నీ చూడగానే అనన్యకు దుఃఖం పొంగిపోయింది. బయట నుండి చూస్తున్న శ్రీహర్ష కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ అంటూ ఆమెని హత్తుకుపోయింది. అనన్య ఆమెనికి ఒక్కసారిగా ఆనందం, దుఃఖం కలగలుగా వచ్చి కన్నీరైపోయింది. ఆనంద్ గారు అనన్యను ఆమెని భుజం మీద తట్టారు. తాతగారు అంటూ దశరథ్ గారిని కౌగిలించుకుంది. మార్గరెట్కి అవన్నీ చూస్తూ ఆనందం కలిగింది. ఆమెని మార్గరెట్ గారిని చూసి అత్తయ్య అంటూ వెళ్ళి ఆమెను కౌగిలించుకుంది. అనన్య ఆకాంక్షను కౌగిలించుకుంది. అక్క అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అనన్యకు చాలా సంతోషం కలిగింది. ఎంతమందున్నారు నాకు. ఇప్పుడు అనాథ అనుకోని బాధపడిపోయి వచ్చాను ఊటి. ఈరోజు ఒక పెద్ద కుటుంబమే నా కోసం వచ్చింది అంటూ సంతోషపడిపోయింది అనన్య. మార్గరెట్ గారు మాట్లాడుతూ ఏమ్మా 22 ఏళ్ల క్రితం వెళ్ళిపోయి ఇన్నాళ్ళకొచ్చావా అంటూ పిచ్చివాడైపోయాడమ్మా. అలాగే ఉండిపోయాడు. నువ్వు తప్పితే వేరే ప్రపంచం లేదు వాడికి. బొమ్మలు నీవే గీస్తూ కవితలు నీపై రాస్తూ నీవే లోకంగా బతికేశాడు ఆనంద్. ఆనంద్ అని పేరు పెట్టుకున్నందుకు వాడి జీవితంలో ఆనందం లేకుండా పోయింది అంటూ ఇన్నాళ్లుగా దాచుకున్న దుఃఖం మార్గరెట్ గారిలో పొంగిపోయింది. ఆమెని కూడా వెక్కి వెక్కి ఏడ్చేసింది. ఆనంద్ గారు వచ్చి ఇద్దరిని సముదాయించారు. తన కన్నీళ్లను తుడుచుకుంటూ. ఆ దృశ్యం చూస్తున్న అందరికీ కళ్ళనీళ్ళొచ్చాయి. ఆమనిని ఒక పక్క అనన్య, మరొక పక్క ఆకాంక్ష పట్టుకున్నారు. అనన్య అంటూ పిలిచింది జయంతి. అత్తయ్య అంటూ కౌగిలించుకున్నారు ఇద్దరు. శేఖర్ గారు అనన్య తల మీద నిమిరారు. సొంత మేనమామనయ్యుండి కూడా నిన్ను పూర్తిగా ప్రేమగా చూడలేకపోయానమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అలా ఒకరికొకరు అందరూ బాధపడ్డారు. అనన్య లోపలికి వెళ్ళి తను చేసిన ద్రాక్ష జ్యూస్ అందరికీ తెచ్చిచ్చింది. ఇలాంటప్పుడు కూడా అమెరికా వెళ్ళిపోవాలా? అమ్మా నాన్న కలిసేటప్పుడు తన ఉంటే ఏమవుతుంది అంటూ శ్రేయర్ష గురించి ఆలోచించింది అనన్య. అక్క ఎవరో పిలుస్తున్నారు బయట అని చెప్పింది ఆకాంక్ష మనసులో నవ్వుకుంటూ. ఎవరు అంటూ వెళ్ళింది బయటకు అనన్య. అక్క పైకి వెళ్ళారు మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పారు. అక్కడ ఆడుకునే పిల్లలు. ఎవరు అంటూ పైకి వెళ్ళింది అనన్య. సడన్ గా అనన్యను కౌగిలించుకొని ముద్దులు పెట్టేశాడు శ్రీహర్ష. అనుకోని ఆ సంఘటనకు ఆశ్చర్యం, ఆనందం, సిగ్గు, బిడియం, సంతోషం అన్నీ కలిసి అనన్య ముఖం గులాబీ రంగులోకి మారిపోయింది. కాస్త పట్టుకొని ముద్దులు పెట్టుకుంటేనే ఇలా కలర్ మారిపోతున్నావు. ఎక్కడి నుండి వచ్చింది ఈ అమెరికా దొరసాని అంటూ నవ్వేశాడు శ్రీహర్ష. ఛీ పో! ఏం కాదు. నేను అమెరికా అమ్మాయిని కాదు అన్నది నవ్వుతూ అనన్య. మా నాన్నమ్మ అమెరికా అమ్మాయి అన్నది సిగ్గుతో అనన్య. అయినా ఏంటి అలా చుట్టేసుకొని ముద్దులు పెట్టేసుకుంటారా? అడిగే పని లేదా నన్ను? అంది అనన్య కోపం నటిస్తూ. నా మేనత్త కూతురివే రమ్మను. నన్ను ఎవరడుగుతారు? నిన్నిక్కడే ఇప్పుడే ఏమైనా చేసేస్తాను. అడిగేదెవరు నన్ను? అంటూ అనన్యను కౌగిలించుకొని ముద్దులతో ముంచెత్తాడు శ్రీహర్ష. అమెరికా వెళ్ళాను అని చెప్పారుగా ఎందుకు? అన్నది అనన్య. అలా చెప్పబట్టే కదా నాకీ ఛాన్స్ దొరికింది. మా అత్తను, మామయ్యను కలిపేశాను. ఐయామ్ సో హ్యాపీ. ఆ సంతోషం మొత్తం నీ బుగ్గల మీదే చూపించాలి మరి అన్నాడు చిలిపిగా శ్రీహర్ష. చూస్తానికి చాలా స్ట్రిక్ట్‌గా కనపడతారు అందరికి. నా దగ్గర ఎప్పుడూ చిలిపి వేషాలేస్తూ ఉంటారు ఎందుకు? అన్నది అనన్య నవ్వుతూ. ఎక్కడ వేసే వేషాలు అక్కడ వెయ్యాలి. విలన్స్‌తో రొమాంటిక్ సీన్‌లు, హీరోయిన్‌తో ఫైటింగ్ కరెక్ట్ అంటావా? అంటూ కొంటెగా నవ్వాడు శ్రీహర్ష. అయినా నన్ను చెంప పగలగొట్టావు. పుట్టి పెరిగాక ఎవరూ కొట్టలేదు నన్ను అంటూ ఒక రకంగా పెట్టుకున్నాడు మొఖం శ్రీహర్ష. కొట్టినా, తిట్టినా, ముద్దులు పెట్టుకున్నా అన్నీ నాకే అర్హత. ఎందుకంటే నువ్వు నా మేనమామ కొడుకువి కాబట్టి అంటూ శ్రీహర్ష ముక్కు పట్టుకొని చిలిపిగా నవ్వేసింది అనన్య. అనన్యలో ఆనందం ఆకాశమంత పెరిగిపోయి మబ్బులు పట్టి సన్నగా చినుకులు మొదలయ్యాయి. అబ్బా!
ఏదేదో చెయ్యాలనుకున్నాను. ఏం చేయాలో తెలియడం లేదు అంటూ శ్రీహర్ష అనన్యను గట్టిగా పట్టుకున్నాడు. గట్టిగా పిలుస్తాను. అందరూ పైకొస్తారు. మా తాతగారు ఊరుకోరు. మా మామయ్యని పని చెప్తారు. మా అత్తయ్యని చెవి మెలిపెడతారు. మా నాన్నగారు మా అమ్మ జోరు తగ్గించు అని చెబుతారు. మా నానమ్మ కర్రతో ఒకటిస్తారు. మా చెల్లి పోట్లాడుతుంది నీ మీద. అంతమందున్నారిప్పుడు నా వెనక అంటూ ఆనందంగా నవ్వేసింది అనన్య. ఎవరొస్తారో రమ్మను చూస్తాను, పట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. హక్కున్న వాడిని నేను అంటూ శ్రీహర్ష అనన్యను పట్టుకున్నాడు. హలో బావగారు! అలాంటివి కుదరవు. మా నాన్నగారికి, అమ్మకు మీరు నచ్చారో లేదో కనుక్కోవాలి. మా అక్కకు ఇష్టమో కాదో కూడా కనుక్కోవాలి. అన్నీ అయ్యాక మీరు మీ అమ్మానాన్నలు తాతగారితో కలిసి మా ఇంటికొచ్చి పిల్లను అడిగితే గౌరవంగా ఉంటుంది. ఆ తర్వాత కూడా మా ఇష్టాన్ని బట్టి ఏ 2 ఏళ్లకో, 3 ఏళ్లకో ముహూర్తం ఉంటుంది కదా! అప్పుడు మాకు ఇష్టమైనప్పుడు పెడతాము లగ్నాలు. అప్పుడు పెళ్లి చేశాక, గదిలోకి పంపాక అప్పుడు చూపిద్దురు గాని మీ ప్రతాపం అంటూ నవ్వేసింది ఆకాంక్ష. ఈలోపు నాకు ఏ అమెరికా దొరసానో నచ్చితే మళ్ళీ నన్నడగొద్దు. ముందే చెబుతున్నాను. నేను మంచి మూడ్‌లో ఉన్నాను. ఇలాంటప్పుడే నాకు మీ అక్కకు ఇచ్చి పెళ్లి చేసేయండి అంటూ అల్లరి చేశాడు శ్రీహర్ష. అనన్య సిగ్గుతో, ఆనందంతో మురిసిపోయింది. అంత సంతోషంలో అనన్య దివి నుంచి భువికి దిగిన దేవకన్యలా కనిపించింది శ్రీహర్షకు. అందరూ పిలుస్తున్నారు బావ కిందకి రమ్మని రండి. నిజానికి చక్కగా చినుకులు పడుతున్నాయి. మీరేదో ప్లాన్ చేసుకుంటే మిమ్మల్ని చెడగొట్టానా? ఏమో మరి అంటూ నవ్వింది ఆకాంక్ష. ఇన్ని మాటలన్నాక నేను మీ ఇంట్లోకెలా వస్తాను? ఇద్దరూ కలిసి నన్ను బ్రతిమాలండి. అప్పుడొస్తాను అన్నాడు శ్రీహర్ష నవ్వుతూ అనన్య వైపు చూస్తూ. అలాగే అక్క ఆ చెయ్యి పట్టుకో అని ఆకాంక్ష ఇటు చెయ్యి పట్టుకుంది. రండి బావగారు అంటూ ఆకాంక్ష నవ్వుతూ రండి బావగారు ప్లీజ్ అని నవ్వింది అనన్య. ఓకే. ఇలా తగ్గి ఉండండి మరదళ్ళు. ఇలాగే మెయింటైన్ చేయండి. భయాన్ని పెళ్ళయ్యే వరకు. ఆ తర్వాత మీ ఆడవాళ్ళు మమ్మల్ని ఎలాగో ఆడుకుంటారు కదా! అంటూ నవ్వేశాడు చిలిపిగా శ్రీహర్ష. భయం ఉండాలి కదా! అంటూ నవ్వుతూ దిగాడు శ్రీహర్ష. హర్ష అమెరికా వెళ్ళావన్నారు అన్నది మార్గరెట్. లేదమ్మమ్మ అంటూ మార్గరెట్ పాదాలకు నమస్కరించుకున్నాడు శ్రీహర్ష. చల్లగా ఉండు నాయనా. గాడ్ బ్లెస్ యూ అంటూ దీవించింది మార్గరెట్. అనన్య వైపు చూస్తూ మీ జంట సూపర్‌గా ఉంది అంటూ చిన్నగా చెప్పింది. అనన్య చెవిలో మార్గరెట్ అమ్మమ్మ మనవరాలతో రహస్యాలు చెప్పడం ఏమిటి? నాకు చెప్పండి అన్నాడు శ్రీహర్ష అల్లరి చేస్తూ. మీ జంట బావుంది అని చెప్పాను అంటూ నవ్వేసింది మార్గరెట్. మార్గరెట్ వంట చేస్తుంటే ఆమని నేను చేస్తాను అంటూ లోపలికెళ్ళింది. ఆనంద్ గారు కూడా లోపలికెళ్లారు. మామయ్య అది వంటగది అంటూ నవ్వాడు శ్రీహర్ష. అది కాదు హర్ష ఇంట్లో ఎక్కడ ఏమున్నాయో తెలీదు కదా! అందుకని అన్నారు నవ్వుతూ ఆనంద్ గారు. మార్గరెట్ గారు కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. నా కొడుకు జీవితం ఇలా ఆనందంగా అవుతుందని ఇప్పటికైనా నేననుకోలేదు అంటూ బాధగా అన్నారు. నన్ను క్షమించండమ్మా! అంతా నా వల్లే జరిగింది అంటూ దశరథ్ గారు చెప్పారు. అంతా పైవాడు ఆడించే నాటకం. మనమంతా పాత్రధారులం. లేకుంటే పిల్లల్ని అమెరికా తీసుకువెళ్ళాలి అని 4 రోజుల ముందు బయలుదేరిన నేను ఆగిపోయి తర్వాత రావాల్సొచ్చింది. మీరు ఆమెని తీసుకువెళ్ళిపోయాక మిమ్మల్ని కలవాలి, తన భార్యను వెంట తెచ్చుకోవాలి అని ఆనంద్ ప్రయత్నిస్తే అంతలోనే నా భర్తకు యాక్సిడెంట్ అయింది. అలా 8 నెలలు గడిచిపోయాయి. మరలా ఆమెని బిడ్డని కన్నాక ఆమెని కలవలేకపోయాడు ఆనంద్. తన బిడ్డను దక్కించుకోగలిగాడు. ఆ తర్వాత ఆమెని కలుద్దామంటే ఆనంద్‌కి యాక్సిడెంట్ జరిగింది. వాడికి పూర్తిగా బాగయ్యేసరికి ఆమెనికి పెళ్లయిపోయింది. ఇదంతా భగవంతుని లీల. మనదే ఏదో అనుకుంటూ ఉంటాం. ఇకనైనా అందరూ సంతోషంగా ఉంటే అంతే చాలు అంటూ మార్గరెట్ గారు కళ్ళు తుడుచుకున్నారు. ఆమని ఆనియన్స్ కొయ్యబోతుంటే కళ్ళు మండుతాయి. నేను కట్ చేస్తాలే అన్నారు ఆనంద్ గారు నవ్వుతూ. ఇద్దరిలో ఎవరు ఉల్లిపాయలు కోసినా రెండో వారికి కూడా కళ్ళు మండుతాయి కాబట్టి ఇద్దరూ బయటకు పదండి. చక్కగా కూర్చోండి వెళ్ళి వంట మేం చేస్తామంటూ ఆకాంక్ష, అనన్య, జయంతి గారు లోపలికొచ్చారు. అక్కడ కొన్ని కాయగూరలు కోస్తుంటే నాకు ఈ వాసన పడడం లేదు. ఎందుకు అన్నది ఆకాంక్ష. నువ్వు కూడా పద అంది జయంతి నవ్వుతూ. ఇక అత్తాకోడళ్ళు వంట మొదలుపెట్టారు. ఇద్దరూ ఉప్పు, కారాలు దట్టంగా వేయకండి. కొద్దిగా రుచిగా చేయండి అంటూ లోపలికొచ్చాడు శ్రీహర్ష. అమ్మా! ఇంత ప్రయాణం చేశావు కదా! వెళ్ళి కూర్చో. నేనున్నాను కదా! పద బయటకు పంపించేశాడు శ్రీహర్ష. అమ్మో! ఇక్కడికొచ్చేం చేస్తాడు? భలే చిలిపివాడు శ్రీహర్ష.
కాదు శ్రీకృష్ణ అని పెట్టాల్సింది పేరు కొంటె బావగారు అని నవ్వుకుంది అనన్య. అనన్య కూర తిప్పుతూ ఉంది. గరిట అలా పట్టుకోకూడదనన్య అంటూ అనన్య వెనకగా బాగా దగ్గరకు వెళ్ళిపోయాడు శ్రీహర్ష. బావా ప్లీజ్ బయటికెళ్ళండి అన్నది అనన్య. ఎన్నడూ దెబ్బ ఎరగని నన్ను కొడతావా నువ్వు? ఇప్పుడు ఇలాగే చెయ్యి వంట అంటూ అనన్య నడుము రెండు చేతులతో పట్టుకున్నాడు శ్రీహర్ష. వంటింట్లో ఇలాంటివి చెయ్యకూడదు బావా ప్లీజ్ బయటకెళ్ళండి అన్నది అనన్య చిన్నగా. పాపం కూరగాయలు కట్ చేసి ఇస్తున్నాను అంటూ చెప్పి మళ్ళీ లోపలికెళ్ళాడు శ్రీహర్ష. ఆకాంక్షకు కాస్త నీరసంగా ఉండి పడుకుంది. అయినా బావ చేసే పనులు తలుచుకుని నవ్వుకుంది. బావలో ఎప్పుడూ ఇలాంటి చిలిపిదనం చూడలేదు తను అంటూ నవ్వుకుంది ఆకాంక్ష. శ్రీహర్ష అనన్యకు మెడ మీద ముద్దులు పెడుతున్నాడు. ప్లీజ్ బావా ఇబ్బందిగా ఉంది. వాళ్ళందరికీ సమయానికి భోజనం పెట్టాలి. నన్ను కొట్టి ఊటీ పారిపోయి వచ్చావు కదే అప్పుడు నాకు అలాగే అనిపించింది అంటూ కొంటె పనులు చేయసాగాడు శ్రీహర్ష. అసలు ఇల్లంతా జనముంటే ఇలా చేస్తావేంటి నువ్వు? వెళ్ళు బయటకు అంటూ బ్రతిమాలింది అనన్య. జయంతి గారు సన్నగా వినబడుతున్న మాటలు విని ఒరేయ్ ఫోన్ చేస్తేనే ఆ పిల్లను నిద్రపోనివ్వవు నువ్వు. వంటింట్లో పక్కన చేరితే వంటిప్పుడవుతుందా? అందరికీ ఆకలి వేస్తుంది. ముందు నువ్వు బయటికి రా నాయనా అంటూ పిలిచారు నవ్వుతూ. అందరూ ఎందుకు నా అల్లుడిని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వాడు అమాయకుడు అన్నది ఆమని. ఎవరమ్మా నీ అల్లుడు? అమాయకుడా? అంటూ తెగ నవ్వేశారు శేఖర్ గారు. నా మేనల్లుడు బంగారం నాన్న. శ్రీరామచంద్రుడు అంతటి వాడు. అసలు ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడను కూడా చూడడు అంటూ నవ్వింది ఆమని. ఆ సమయానికి అనన్యకు ముద్దు పెడుతున్నాడు శ్రీహర్ష. మేనత్త మాటలకు మురిసిపోయాడు. అంతే మరి. నేనేం చేసినా నన్నలా అనరు ఎవరు అన్నాడు అనన్య చెవిలో నవ్వుతూ. నేను గాని ఒకసారి అరిస్తే తెలుస్తుంది నీ బండారం అన్నది అనన్య. అయితే అరువు అంటూ అనన్య నోరు మూసేశాడు శ్రీహర్ష. శేఖర్ గారు మాట్లాడుతూ ఆమని అదంతా మొన్నటి వరకు ఇప్పుడు అనన్యతో రోజు ఫోన్లో మాట్లాడుతున్నాడు అని చెప్పారు శేఖర్ గారు నవ్వుతూ. ఆ మాట నిజమే ఆమని అంటూ నవ్వారు ఆనంద్ గారు. అయితే శ్రీహర్ష ప్రేమిస్తున్నది నిజమే అన్నమాట. అది కూడా అనన్యని అన్నమాట. అంటే అత్త కూతుర్ని పెళ్లాడతా అన్నమాట. తప్పలేదుగా. నా మేనల్లుడు బంగారమే అని మనసులో అనుకుని నవ్వుకుంది ఆమని. తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.